జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారి ఆదేశాల మేరకు ఈరోజు డాక్టర్ ఎస్ రమేష్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆర్బీఎస్కే జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం కడప వారు హెల్త్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వెంకయ్య సూపర్వైజర్ మహబూబ్ బాషా కలిసి బద్వేల్ పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రులను ఆకస్మికంగా తనిఖీ చేశారు। ఈ తనిఖీలలో ప్రభుత్వ నిబంధనలు మరియు చెక్లిస్టులో పేర్కొన్న ప్రమాణాల అమలు పరిస్థితిని పరిశీలించారు। అన్ని విభాగాలు రికార్డులు వైద్య సౌకర్యాలు సేవల నాణ్యత మరియు రోగులకు అందిస్తున్న వైద్య విధానాలు విపులంగా పరిశీలించబడ్డాయి। రమేష్ వారు మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నాణ్యమైన వైద్య సేవలు అందించాలి, నిబంధనలు ఉల్లంఘన జరిగితే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు। అందరికీ నమస్కారం। నా పేరు డాక్టర్ రమేష్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఎన్సిడి అండ్ ఆర్బీఎస్కే డిఎంహెచ్ ఆఫీస్ కడప। యాక్చువల్గా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నిటినీ కూడా తనిఖీ చేయాల్సిందిగా మనకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి మనకు ఆదేశాలు రావడం జరిగింది। ఆదేశాల మేరకు డిఎంహెచ్ఓ గారు మనల్ని ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరినీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ ఇన్స్పెక్షన్ చేసి నామ్స్ ప్రకారంగా ఉన్నాయా లేదా అని చెక్ చేసి ఒక చెక్ లిస్ట్ ఇచ్చి దాని ప్రకారంగా అన్నీ ఫాలో అవుతున్నారా లేదా అని వెరిఫై చేసి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా మమ్మల్ని ఆదేశించడం జరిగింది। ఈ ఆదేశాల మేరకు ఈరోజు బద్వేల్ రావడం జరిగింది। బద్వేల్ పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ ఈరోజు కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ని విజిట్ చేయడము, అక్కడ రికార్డ్స్ అన్నీ చెక్ చేయడము, అక్కడ ఫెసిలిటీస్ కానీ అక్కడ ఫీజుల కలెక్షన్ ఇది కానీ నామ్స్ ప్రకారం అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేయడం జరిగింది। పొల్యూషన్ ఎన్ఓసీలు ఉన్నాయా, బయోమెడికల్ వేస్ట్ సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, స్టాఫ్ అందరు క్వాలిఫైడ్ ఉన్నారా లేదా, అడ్మిషన్స్ చేసుకుంటున్నారా, ఎక్స్ట్రా అమౌంట్స్ ఏమన్నా కలెక్ట్ చేస్తున్నారా, ఇలాంటి విషయాలన్నిటి మీద కూడా మనం ఈరోజు క్షుణ్ణంగా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ని ఆకస్మికంగా సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది। ఇందులో చాలా వరకు హాస్పిటల్స్ కొన్ని నామ్స్ పాటించని వాళ్ళందరికీ కూడా రెక్టిఫై చేసుకోవడానికి కొంచెం టైం ఇచ్చాము। ఈ రిపోర్ట్ అంతా కూడా మనము స్టేట్కి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది। ఈ ఫైనల్ రిపోర్ట్ అంతా కూడా మా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి వాళ్ళు ఇచ్చే ఆదేశాల ప్రకారంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది వైలేషన్స్ ఏమైనా ఉంటే। ఈ ఇన్స్పెక్షన్స్ స్టేట్ వైడ్ అన్ని చోట్ల జరుగుతున్నాయి। కంప్లైంట్ లాగా అట్లా ఏం కాదు, కానీ ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ను కూడా మనము వెరిఫై చేయాల్సిందిగా మనకు కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి హెల్త్ నుంచి ఆదేశాలు రావడం వల్ల అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చెక్ చేస్తున్నారు। అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా నామ్స్ ప్రకారంగా ఉన్నాయా లేదా అని చెక్ చేయడం జరుగుతుంది।